వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు శ్మశానం కథ భయంకరంగా ఉంటుంది. శ్మశానం 10 నిమిషాలు భయంకరమైన కథ చెప్తాను. ఇష్టమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. పల్లె చివరి ఉన్న పాత శ్మశానం గురించి. ఆ ఊరిలో ఎవరు రాత్రి తర్వాత మాట్లాడేవారు కాదు. పేదవాళ్ళు చెప్పేవారు, సూర్యుడు అస్తమించిన తర్వాత అక్కడికి వెళ్ళి తిరిగి రారు అని. ఆ ఊరి కొత్తగా వచ్చిన మంజు అనే యువకుడు మాత్రం అలాంటి కథలు నమ్మేవాడు కాదు. అతను నగరంలో చదివి వచ్చాడు. అతని స్నేహితులు భయపడుతూ చెప్పిన అతనికి అది ఒక ఛాలెంజ్లా అనిపించింది. ఒకరోజు రాత్రి 10 గంటలకు మంజు ఒంటరిగా శ్మశానం వైపు నడిచాడు. చంద్రుడు మబ్బులో దాగి ఉన్నాడు. చుట్టూ నిశ్శబ్దం. గాలి కూడా కదలకుండా నిలిచిపోయినట్టుంది అనిపించింది. శ్మశానం గేటు దగ్గరికి వెళ్ళగానే తలుపులు తానే తరుచుకుంటూ ఉంది. మంజు కొంచెం ఆగాడు. గాలి వల్లే అయ్యుంటుంది అని అతను తానే చెప్పుకొని లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ పాత సమాధులు, చెదిరిపోయిన రాళ్ళు, ఎక్కడ దూడలు కుక్కలు అరుపులు వినిపిస్తున్నాయి. మంజు అన్నీ ఓ మెల్లని స్వరం వినిపించింది. మంజు ఒక్కసారి వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. ఎవరు అని గట్టిగా అడిగాడు. మళ్ళీ మంజూ, నువ్వు ఎందుకు వచ్చావని అదే స్వరం. ఈసారి మరింత దగ్గరగా. మంజు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను ఫోన్ లైట్ ఆన్ చేశాడు. లైట్ పడిన చోటు ఒక్క పాత సమాధి కనిపించింది. ఆ సమాధి అతని పేరు మంజు రాసి ఉంది. అతను షాక్ అయ్యాడు. ఇది ఎలా సాధ్యం అని అడుగుకుంటున్నాడు. వెనక నుంచి చల్లని గాలి తాకింది. తిరిగి చూసేలోపు ఒక తెల్లని నీడ అతని వెనక నిలబడింది. ఆ నీడ నెమ్మదిగా మాట్లాడింది. ఈ శ్మశానం నిన్ను చాలా కాలంగా ఎదురు చూస్తోంది మంజు. పరిగెత్తడానికి ప్రయత్నించాడు గాని కళ్ళు కదల్లేదు. నేల అతన్ని పట్టుకున్నట్టుగా అనిపించింది. మంజు నేల కింద నుంచి చేతులు బయటపెట్టి వచ్చి అతని కాళ్ళు పట్టుకున్నది. వదిలేయండి అని అరవగాడు కానీ ఆ అరుపులు మనసం గుండెల్లో మధ్య పగిలిపోయింది. బయటికి వినిపించలేదు. ఆ తెల్లని నీడ అతని దగ్గరికి వచ్చి మెల్లగా నవ్వింది. ఇప్పుడు నుంచి నువ్వు కూడా ఇక్కడే అని చెప్పింది. ఒక్కసారిగా మంజు కనిపించకుండా పోయాడు. మరోసటి రోజు ఉదయం ఊరివాళ్ళు శ్మశానం దగ్గరికి వచ్చి చూశారు. అక్కడ ఒక కొత్త సమాధి ఉంది. దాని పేరు మంజు. ఈ రోజు నుంచి రాత్రి 10 గంటలకి శ్మశానం దగ్గర మంజు అనే ఎవరో పిలిచినట్టుగా వినిపించింది. ముగింపు. అందుకే రాత్రిపూట్లు శ్మశానం దగ్గరికి వెళ్ళకూడదు. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి భయంకరమైన కథలు కావాలి అంటే నా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.